30th అంటే స్పెసిఫిక్‌గా మీరు ఆ రోజు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? లేకపోతే ఏ విధంగా ఉంది మీ పొజిషన్ అప్పుడు? నేను మీడియా కమిటీ చైర్మన్గా చాలా యాక్టివ్గా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితునిగా రేవంత్ రెడ్డి గారు రోజు మాతోటి రానున్న సమయంలో కార్యకర్తలను ఎట్లా ఎంపవర్ చేసుకోవాలి, నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎట్లా పెట్టుకోవాలి, బూత్ కమిటీలు ఎట్లా వేసుకోవాలని ఒక పెద్ద ప్రణాళికతోటి ముందుకు పోయే సమయంలో మా యొక్క ఆలోచనలను డెఫినెట్గా ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా మీ ఫోన్ ట్రాక్ అవుతున్నట్టు? అంటే అప్పుడు ఐఫోన్స్కి ఒకటి ఉంటుండే *#21# కొట్టమని చెప్తే కొట్టినప్పుడు డెఫినెట్గా దాంట్లో వచ్చేది ఏంటంటే కొన్ని అథారిటీస్ ఆథరైజ్ చేసిన ఈ ఫోన్ని, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ బగ్గింగ్ అనే దాని మీద ఒక మెసేజ్ వచ్చింది. బట్ అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ వీఆర్ వెరీ కేర్ఫుల్. అదర్ వే అరౌండ్ మేము అనుకున్నాం డెఫినెట్గా కేసీఆర్ గారి మీద మాకు నమ్మకం ఉండే ఏదైనా చేద్దాం అధికారంలోకి రావడానికి కానీ తిరిగి, కాబట్టి జాగ్రత్తగా వివరణ చేసే ప్రయత్నం చేస్తాం. చాలా వేదికల మీద మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ గురించి, కానీ మీ ఫోనే ట్యాప్ అయ్యి ఇలా స్టేట్మెంట్ కోసం వస్తానని ఎప్పుడైనా అనుకున్నారు? నేను అనుకోలేదు. నాకు మొన్న ఆఫ్టర్నూన్ ఫోన్ వచ్చిందాక కూడా నా ఫోన్ ట్యాప్ చేయలేదేమో అనుకున్నా. మొన్న ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే అధికారుల నుంచి ఫోన్ వచ్చిందో అయ్యో నాది కూడా ఉందా అని చెప్పి ఈరోజు రావడం జరిగింది, చూడటం కూడా జరిగింది ఎట్లా ట్యాప్. గతంలో మీరు కేటీఆర్ స్వయాన వాళ్ళ చెల్లి ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది చేశారు ఆ ప్రభుత్వంలో అన్నారు కదా, దాని గురించి ఏమైనా సిట్ ప్రశ్నించిందా? అంటే సిట్ ఒకటే చెప్పింది, ఇదే కాదు వాళ్ళ సొంత నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీల నాయకుల మీద కూడా, హరీష్ రావు లాంటి వాళ్ళ నాయకుల మీద కూడా సిట్ దాంట్లో ట్యాపింగ్ చేసినట్టుగా క్లియర్ కనపడుతుంది. కవిత గారు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి అందరు మినిస్టర్ల మీద కూడా కేసీఆర్ గారికి నమ్మకం లేనట్టుంది. అందుకని చాలామంది వాళ్ళ సొంత పార్టీ నాయకులను కూడా ట్రాక్ చేయాలని వీళ్ళు ఎవరెవరితో మంతనాలు చేస్తారు, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా. ఫైనల్గా మీరు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సో మీకు ఏమనిపించింది ఈ కేసుకి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందని? డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు కానీ, అధికారులు భుజంగరావు గారు కానీ, ఇంకా అందరినీ కూడా మనం చూసినాము. వీళ్ళందరినీ కూడా శ్రీధర్ రావు కానీ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళు వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అండదండలతో ఈ దౌర్భాగ్య కార్యక్రమం చేసిరో వాళ్ళను సాక్షిగా పిలిచారా, బాధితుడిగా పిలిచారా, ఏదైనా ఎవిడెన్స్ కోసం పిలిచారా? బాధితుడే అనుకోవాలి, ఎందుకంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి ఒక బాధితుని కిందనే పిలిచారు, నువ్వు కూడా బాధితునివే అని చెప్పడానికి. దాదాపు 2 గంటల పాటు సిట్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసినటువంటి దాంట్లో గతంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు అనుమానం వచ్చినప్పటికీ సో ఎక్కడ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల నిన్న సిట్ నోటీసులు జారీ చేసేటువంటి సమయంలో చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్లో బాధితుడిగా పిలిచారు, వచ్చాను, స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ రానున్నటువంటి రోజుల్లో ఇంకా చాలామంది బాధితుల్ని విచారించిన తర్వాత ఫైనల్గా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది అని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి